హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ఈ ఉద్యోగులకి షాకింగ్ న్యూస్ ఉత్తర్వులు విడుదల. మరి ఆ షాకింగ్ న్యూస్ ఏంటనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి తాజా పరిణామాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఉద్యోగుల స్పందన మరియు భవిష్యత్తు కార్యాచరణపైన సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. ఉద్యోగుల కుదింపండి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బందిని సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారంగా సుమారుగా 40,000 మంది ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సచివాలయ వర్గీకరణ. సచివాలయాలను ఏ, బి, సి అనే 3 కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీ సచివాలయాల్లో సిబ్బంది సంఖ్యను 6గురికి కుదించారనమాట. బి కేటగిరీలో అయితే ఈ సంఖ్యను 7గురికి కుదించారు. సి కేటగిరీ సచివాలయ సిబ్బంది సంఖ్యను 8కి కుదించారు. అంటే తగ్గించారనమాట. క్రమబద్ధీకరణ ఉత్తర్వులు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఉద్యోగుల స్పందన మరియు ఆందోళనలు. ఉద్యోగాల ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి అండి. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాల సూచనలు, సలహాల పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కష్ట నష్టాలు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా సచివాలయ ఉద్యోగులు వివిధ రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కమిటీ వివరాలు. సచివాలయ ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పాటు చేసిన 3 సభ్యుల కమిటీ వివరాలు ఇప్పటికీ ఉద్యోగ సంఘాలకు తెలియలేదని పేర్కొన్నారు. సమావేశాల ఆవశ్యకత. ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వం మరియు సంబంధిత మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్యమైన అంశాలు. గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సుమారుగా 40,000 మంది ఉద్యోగులకు కోతకు గురయ్యే అవకాశం ఉంది. సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి సిబ్బందిని కుదించారు. ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.